Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతుంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధమా లేదా అని ఆలోచిస్తున్న టైంలో అనుకోకుండా నాగార్జున గారి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుంది కదా. అది దానిలో ఏంటి అంటే టీడీపీ నుంచి నాకు ప్రచారం చేయమని అడుగుతున్నారు, నేను చేయట్లేదు, అండ్ ఆల్రెడీ జగన్ ప్రభుత్వం బాగుంది కాబట్టే ఫిలిం ఇండస్ట్రీలో చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు అన్నట్టు ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఏమై ఉండొచ్చు అంటే ఏం అర్థం కావట్లేదు. అంటే సపోర్ట్ చేయట్లేదు, మేము హైదరాబాద్ వాళ్ళం అన్నారు. భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం అయి ఉండొచ్చు, ఎప్పుడు పెట్టిన భయం అయి ఉండొచ్చు. తెలియదు ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు తెలియదు. కానీ కాకపోతే కొన్ని సంఘటనలు చెప్పాలి. కొన్ని దశాబ్దాలు ముందుకు వెళితే మీకు పరిశ్రమలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీరిరువురు రెండు వర్గాలు, రెండు శిబిరాలు, ఒకే నియోజకవర్గానికి, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా రెండు వర్గాలుగా, రెండు శిబిరాలుగా ఉండేవి. అట్లాగే మీకేంటంటే ఎన్టీ రామారావు గారి సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నాగేశ్వరరావు గారి బ్యాచ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ లాగా, డైరెక్టర్స్ లాగా ఉండేవారు. రామారావు గారి సొంత నిర్మాణ సంస్థ తీసే సినిమాలకి డి యోగానంద్ గారు, నాగేశ్వరరావు గారి సొంత నిర్మాణ సంస్థలకి ఆదుర్తి సుబ్బారావు గారు, అట్లా ఉండేవాళ్ళు. ఈ డైరెక్టర్ ఆ డైరెక్టరు ఒకసారి అంటే మాట్లాడుకొని ఇట్లా మా మీద పూర్తిగా ఈ బ్రాండ్ పడిపోతుంది, మేమటు మీరిటు ఒక్కొక్క సినిమా చేద్దామని వారిటు వీరిటు సినిమాలు చేశారు. డి యోగానంద్ గారు ఆత్మీయులో జై జవాన్ చేసినట్టున్నారు నాగేశ్వర గారు, జై జవాన్. తర్వాత ఏమో ఆదుర్తి సుబ్బారావు గారు, ఎన్టీ రామారావు గారు దాగుడు మూతలు, ఇంకో సినిమా, 2 సినిమాలు చేశారు. సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడితే మీకు 1965 జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడు పురస్కారం వచ్చింది. వాస్తవానికి ఎన్టీ రామారావు గారు ఆ సినిమాని పట్టుబట్టి నిర్మాత లక్ష్మీరాజ్యం గారికి చెప్పి ఆ ఫిలిం ఫెస్టివల్కి పంపించడానికి కారణం ఏంటంటే తనకు ఉత్తమ నటుడు వస్తుంది అనుకుని పంపించమన్నారు ఆయన. ఎందుకంటే ఆయన బృహన్నలు వేశారు, వాస్తవానికి అద్భుతంగా చేశారు ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, ద్రౌపది. కాకపోతే అక్కడ న్యాయ నిర్ణేతలకి కీచకుడు నచ్చేసి కీచకుడికి ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చి, కీచకుడు ఆయన ఎస్వి రంగారావు గారు వెళ్ళి ఆ పురస్కారాన్ని పొంది ఆయన మద్రాసు ఎయిర్పోర్ట్కి వస్తే తెలుగువారి కంటే, తెలుగు పరిశ్రమలో సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, కళాకారుల కంటే కూడా మీకు తమిళ పరిశ్రమలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్కువ మంది ఎస్వి రంగారావు గారికి కంగ్రాచులేట్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అంటే అప్పుడే అంత పాపులారిటీ ఆయనకి ఎస్వి రంగారావు గారికి ఉండేది. అంటే ఆయన తెలుగులో ఎంతటి ఉద్దండ నటుడో తమిళంలో ఆయన అంతటి ఉద్దండ నటుడు. అంటే ఆయనకి రీప్లేస్మెంట్ లేదు, అట్లాంటి ఒక యాక్టర్. అంటే స్టార్డమ్ని మించినటువంటి ఒక స్థాయి ఎస్వి రంగారావు గారిది. వీరికి ఒక దశలో ఏంటంటే 65 తర్వాత ఏంటంటే 67, 68లో ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారు ఇరువురు ఏంటంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏంటంటే మీకు ఎన్టీ రామారావు గారు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి, అట్లాగే వారి అర్ధాంగి కాసు రాఘవమ్మ గారికి చాలా అభిమానం. ఎన్టీ రామారావు గారు వారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండేటటువంటి వారు. ఆ సమయంలో ఏంటంటే ఏదైనా పురస్కారానికి తన పేరుని సిఫారసు చేయమని ఎన్టీ రామారావు గారు అడిగి ఉండవచ్చు. ఎన్టీ రామారావు గారి మనస్తత్వానికి సంబంధించి ఎన్టీ రామారావు గారు అట్లా కోరే మనస్తత్వం కాదు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇతరత్ర నాయకులు ఎవరి చేతనో అడిగించి ఉండవచ్చు, సరే అని వారు అన్నారని మనం విన్నాం. తర్వాత ఏమైందంటే ఒక ఎన్టీ రామారావు గారి పేరు సిఫారసు చేస్తే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి కంటే సీనియర్, నాగేశ్వరరావు గారిని అవమానించినట్టు అవుతుందని చెప్పి వీరి ఇరువురు పేర్లు కూడా పద్మ పురస్కారానికి సిఫారసు చేశారు. ఒకే సంవత్సరం ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఏకైక జాతీయ పురస్కారం పద్మశ్రీ ఒక్కటే. నాగేశ్వరరావు గారు తర్వాత పద్మభూషణ్ అయ్యారు, పద్మవిభూషణ్ అయ్యారు, దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. సరే, కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి మధ్య ఏంటంటే కొంతకాలం మీకు వారి ఇరువురి మధ్య ఒక సైలెంట్ వార్ లాంటిది సినిమా ఇండస్ట్రీలో కూడా జరిగింది. వారి అభిమానులు కూడా చాలా శత్రు శిబిరాల్లాగా ఉండేవి. కాకపోతే వీళ్ళిద్దరూ తోడుదొంగలని నందమూరి హరికృష్ణ గారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. అది నాగేశ్వరరావు గారితో, బాబాయ్ మీరిద్దరూ చాలా గొడవ పడతారు, మీ ఇద్దరి మధ్య చాలా వైరం ఉంది అనుకుంటారు, మీ ఇద్దరు తోడుదొంగలని ఎవరికి తెలియదని అంటుండేవారు. రామారావు గారు కూడా ఏంటంటే నాగేశ్వరరావు గారి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్టీ రామారావు గారే ఒక అడుగు ముందుకేసి దానవేరు సూరకర్లో కృష్ణుడి పాత్ర వేయమని కోరారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు
రామారావు గారితో అన్నారంట, బ్రదర్ కృష్ణుడి పాత్ర వేయడానికి మీకంటే నేనే బెటర్ ఛాయిస్. ఏ విధంగా బెటర్ ఛాయిస్? కృష్ణుడు చమత్కారి, కృష్ణుడు రొమాంటిక్, కృష్ణుడు పొట్టివాడు, 6 అడుగుల ఆజానుబాహుడేం కాదు కృష్ణుడు. అట్లా చూసుకుంటే నేను బెటర్ ఛాయిస్. కానీ నేను కృష్ణుడు ఎందుకు వేయకూడదని నిర్ణయించుకున్నానంటే, కృష్ణుడిగా మీరు జన హృదయాల్లో మీరు నిలిచిపోయారు కాబట్టి నేను కృష్ణుడి జోలికి నేను రాకూడదు. మరి ఎట్లాగా ఈ అభిమానులందరూ మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది, గొడవలు జరుగుతూ ఉన్నాయని అంటున్నారు. మరి ఎట్లాగా అంటే, సరే నెక్స్ట్ నేను చేస్తున్నా ఒక సినిమా, నువ్వు దాని మీద చూడకుండా కంటిన్యూ చేసి అంటే ప్రామిస్ తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు. తీసుకుని రామారావు గారి తర్వాత నాగేశ్వరరావు గారు రామారావు గారి రామకృష్ణ స్టూడియోస్లో చేసిన సినిమా వచ్చి చాణక్య చంద్రగుప్త. చాణక్యుడిగా రామారావు గారు చాణక్యుడు వెయ్యాలి, బాలకృష్ణ చంద్రగుప్తుడు వెయ్యాలని రాసుకున్నారు స్క్రిప్ట్. కానీ నాగేశ్వరరావు గారు కోరారని ఎన్టీ రామారావు గారు చంద్రగుప్తుడు వేసి నాగేశ్వరరావు గారికి చాణక్యుడు. నాకు ఇవాళకి చాలా ఇష్టమైన సినిమాలు చాణక్య చంద్రగుప్త చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరితో పాటు అలెగ్జాండర్గా శివాజీ గణేశన్ గారు, రాక్షసామాత్యుడిగా కైకాల సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్, హైట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, నటులు కాదగిన వారు చూసి నేర్చుకోవాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో సత్యనారాయణ గారిది. సరే ఆ సినిమా నాగేశ్వరరావు గారు చేశారు. ఆ తర్వాత ఏంటంటే దానికి ముందో తర్వాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ సినిమాలో అంటే నీ బ్యానర్లో నేను చేశాను కదా, మరి మా బ్యానర్లో కూడా నువ్వు చేయాలి అని అన్నపూర్ణ కాకుండా జగపతి ఆర్ట్ పిక్చర్స్లో ఎన్టీ రామారావు గారు వచ్చి యాక్ట్ చేశారు. రామకృష్ణ అనే సినిమా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంక ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి దాదాపు ఇంక రంగప్రవేశం చేస్తారు అనుకునేటటువంటి ముందు వచ్చిన సినిమా వాళ్ళ లాస్ట్ 15 సినిమాలు చేశారు ఇద్దరు. సత్యం శివం, కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. సత్యం శివం అని సినిమా అనమాట. అది ఆఖరి సినిమా. అంటే ఇద్దరు సమస్థాయికి చెందినటువంటి కథానాయకులు 15 సినిమాల్లో చేయడం అనేది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అరుదైనటువంటి విషయం. వాళ్ళిద్దరి మధ్య ఎంతో కెమిస్ట్రీ ఉంటే కానీ, ఎందుకంటే భూకైలాస్ లాంటి సినిమాలో దాదాపుగా నారదుడు కమెడియన్ అనమాట. మీకు నాగేశ్వరరావు గారు పాత్ర చేశారు. భూకైలాస్లో ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, ఎంతటి వారి ఇరువురి మధ్య నారదుడి కామెడీ అనమాట. ఎవరిది? నాగేశ్వరరావు గారు. మీకు దేవదాస్ తర్వాత నాగేశ్వరరావు గారు వెంటనే అడిగి మరీ చేసిన సినిమా ఏది? నిర్మాత నేను మీ సినిమాలో నటిస్తాను, నాకు ఈ పాత్ర ఇవ్వండి అని చెప్పి అడిగి చేసింది మిస్సమ్మ. ఎందుకంటే దేవదాస్ హెవీ ప్యాథటిక్ ట్రాజడీ కదా, మిస్సమ్మలో క్వైట్ కాంట్రాస్ట్ కామెడీ అనమాట. వెంటనే కాంట్రాస్ట్ అవ్వడానికి ఏ పాత్ర అయినా నాగేశ్వరరావు చేస్తాడని అనిపించుకోవడానికి ఆ పాత్ర అడిగి మరి దాంట్లో మరి ఎన్టీ రామారావు గారు మెయిన్ హీరో, ఆయనే హీరో. సినిమా మొత్తం మిస్సమ్మ ఆయనే హీరో. నాగేశ్వరరావు గారు దాదాపు కమెడియన్ లాంటి పాత్ర మీకు. అలా వాళ్ళిద్దరూ ఏంటంటే ఇంకా మాయాబజారు, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఇవన్నీ కూడా ఇంకా అదొక చరిత్ర. ఇక్కడ ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చిందంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారిని కూడా స్వాగతించారు. నాగేశ్వరరావు గారు సున్నితంగా తిరస్కరించారు. నా ఆరోగ్యము సహకరించదు, నా మనస్తత్వానికి నేను ఆ మడుటెండల్లో పడి ఆ ప్రజలు అవి అని చెప్పి నేను తిరగలేను, నేను రానని చెప్పారు. ఎన్టీ రామారావు గారు క్రియాశీలక రాజకీయాలకు వెళ్ళిపోయారు. తర్వాత నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ మధ్య ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చుని ఉంటారు ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారంలో. ఆ ఫోటో వైరల్ అయింది. ఆ తర్వాత ఏంటంటే మీకు వీరిరువురి మధ్య తెలియకుండా ఒక అగాధం అన్నపూర్ణ 7 acres విషయంలో వచ్చింది. అన్నపూర్ణ 7 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాని విషయంలో అది ఎందుకు ఇంత స్థలం కేటాయించారు, అన్నపూర్ణ స్టూడియోస్ కాకుండా ఈ 7 ఎకరాలు ఎందుకు కేటాయించారు అని ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి ఆ మాట మాత్రమైన నాగేశ్వరరావు గారితో చెప్పకుండా మాట్లాడకుండా వారు ముఖ్యమంత్రి హోదాలో వారు ఒక అడుగు ముందుకు వేశారు, నోటీస్ పంపించారు. న్యాయపరమైనటువంటి పోరాటం నాగేశ్వరరావు గారు చేసి వారు విజయం సాధించారు. సాధించిన తర్వాత మీకేంటంటే 89 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు గద్దె దిగుతారు, ఓడిపోతారు అనేటటువంటి స్థాయిలో అప్పుడు వాతావరణం ఉంది. వారు గద్దె దిగిన తర్వాత చెన్నారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వారు ముఖ్యమంత్రి అవుతుంటే నాగేశ్వరరావు గారు వెళ్ళి చెన్నారెడ్డి గారి ఇంట్లో చెన్నారెడ్డి గారి పక్కన ఆసీనులు అయ్యారనమాట. అక్కినే నాగేశ్వరరావు గారు అయ్యి తర్వాత జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరితో కూడా చాలా సఖ్యతగా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా చేయించుకుని ఉంటారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే ఆ తర్వాత మీకు మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత పరిశ్రమ అంతా ఎన్టీ రామారావు గారిని సత్కరించింది. ఆ సమావేశానికి నాగేశ్వరరావు గారు, ఆ సన్మాన కార్యక్రమానికి నాగేశ్వరరావు గారు హాజరు కాకపోయేటప్పటికీ సభాముఖంగా ఎన్టీ రామారావు గారు మేమేదో తెలియక ఆవేశంలో అప్పుడు మా ప్రభుత్వంలో మేము
దూకుడుగా వ్యవహరించాము. బ్రదర్ నాగేశ్వరరావు గారు ఆ విషయమై నొచ్చుకున్నారంట, దయచేసి సభాముఖంగా క్షమించమని అడుగుతున్నాను అని చెప్పారు ఎన్టీ రామారావు గారు. చెప్పిన తర్వాత ఆ విషయం విని నాగేశ్వరరావు గారు తర్వాత ఎన్టీ రామారావు గారిని వచ్చి కలవటం, వారి ఇరువురు కలిసి మళ్ళీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గద్దె దిగిన తర్వాత 95 సంక్షోభం ఆగస్టు, ఎన్టీ రామారావు గారు ఏదో మా టీవీలో ప్రోగ్రాం చూస్తూ ఎల్వి ప్రసాద్ గారి గురించి ప్రోగ్రాం వస్తుంటే జెమినీ అనుకుంటా, నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఎన్టీ రామారావు గారు చాలాసేపు మాట్లాడి భోజనానికి రమ్మన్నారు. నాకు చూడాలనుంది, చాలా విషయాలు మాట్లాడాలనుంది, రమ్మని చెప్తే రేపు రాలేని ఎల్లుండి వస్తాననేది నాగేశ్వరరావు గారు చెప్పడం. లేదా లక్ష్మీపార్వతి గారు రేపు ఉండటం లేదు, ఆవిడ ఎక్కడికో వెళుతున్నారు, వెళ్ళి వస్తున్నారు, ఎల్లుండి రమ్మనండి భోజనానికి అని ఆవిడ చెప్పడం ఏదో జరిగింది. అయితే ఇది జనవరి 16 వారి ఇరువురి మధ్య సంభాషణ. జనవరి 18 ఉదయానికి ఎన్టీ రామారావు గారు లేరు. సరే కాసేపు ఈ సంగతులు పక్కన పెడితే, మీకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు జన్మభూమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించి పిలుపునందిస్తే దానికి రామాపురం వెళ్ళారు. ఏది, నాగేశ్వరరావు గారు సొంత గ్రామానికి వెళ్ళి జన్మభూమి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి నాగేశ్వరరావు గారు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి భూమిక నాగేశ్వరరావు గారు పోషించారు, నాగార్జున గారు పోషించారు, తెలుగు సినిమా పరిశ్రమ పోషించింది. 2004 ఎన్నికల నాటికి ఏంటంటే ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మరొక మారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారని విశ్వసించి సినిమా కళాకారుల్ని, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు లాంటి వాళ్ళని ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరీ ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు పిలవనంపిస్తే ఎవరు అసలు కబురుకు కూడా ఎవరు తిరిగి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేనటువంటి రోజులు అవి. కాంగ్రెస్ పార్టీ అన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా, దాసరి నారాయణరావు గారు ఒక్కరే స్టార్ క్యాంపెయినర్గా ఆయనే తిరుగుతూ ఉండేవారు. ఆయనే తన వాగ్దాటిని ప్రదర్శిస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తూ ఎండనక వాననక ఆయన తిరుగుతూ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు పాదయాత్ర చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో నా కోట ఏది, మీ కోట ఏది, పీసీసీ కోట ఏది, ఏఐసీసీ కోట ఏదిని అభ్యర్థుల ఎంపికలో ఉండేవారు. అయిపోయింది, అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మౌనిక, తెలుగు లలిత కళా తోరణంలో ఒక కార్యక్రమం, తెలుగు సినిమా పరిశ్రమ యావత్తు ఆ కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సత్కరిస్తూ సన్మానిస్తూ చేసినటువంటి ఒక కార్యక్రమం. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎం మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు వీరిరువురు ఉండగా మిగతా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే తెలుగుదేశం పార్టీతో వారు ప్రయాణం చేశారో వారందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక మెడ్లీ, సాంగ్ మెడ్లీ, అది ఈ పాటతో స్టార్ట్ చేశారు. ఏది, మన అనార్కలి సినిమాలో రాజశేఖర నీపై మోజు తీరలేదురా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట పల్లవితో ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారి కింద పడి నవ్వుతా ఆ పాట వింటూ ఇటువంటి అద్భుతాలన్నీ జరిగినటువంటి ఆ వేడుక ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇది జరిగిన తర్వాత ఏంటంటే ఆ తర్వాత వీళ్ళందరూ ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్థలం కావాలి, తర్వాత మేము మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఇది కావాలి, ఒక భవంతి నిర్మించాలనుకుంటాం. ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆ భవంతి గురించి ఎన్ని రాజకీయాలు జరిగాయి, ఎన్నికల సమయంలో ఎన్ని విన్నామో మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే పాపం అక్కడ ఉన్నటువంటి మురళీమోహన్ గారు కూడా వెళ్ళారు. మురళీమోహన్ గారిని చూపించి, ఏమయ్యా మురళీమోహన్ గారిని పెట్టుకొని మీరు నన్ను స్థలం అడుగుతారేంటయ్యా, ఏ ల్యాండ్ అయింది కాదయ్యా, హైదరాబాద్లో మాదాపూర్లో హైటెక్ సిటీలో ఆయన రియల్ ఎస్టేట్లో ఆయన ఒక ఐకాను, ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన్ని పెట్టుకుని మీరు నన్ను వచ్చి స్థలం అడుగుతారు ఏంటయ్యా అని చమత్కరించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు దాసరి నారాయణరావు గారు కేంద్రంలో మంత్రిగా ఒక వెలిగినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ తర్వాత అప్పుడు 2009కి వచ్చేటప్పుడు మీకు చిరంజీవి గారి పార్టీ 2008 నాటికి పూర్వరంగం సిద్ధమవుతున్న సమయంలో మీకు నాగార్జున గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళందరూ మీకు మా టీవీలో భాగస్వాములు అన్న విషయం మురళీకృష్ణరాజు గారు చేయాలి. మా టీవీ న్యూస్ అనేది చాలా అద్భుతమైనటువంటి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తున్నటువంటి సమయం. చిరంజీవి గారు పార్టీ ప్రారంభించిన వెంటనే మీకు మా టీవీ న్యూస్ వైండప్ చేశారు. చిరంజీవి గారు పార్టీ ప్రారంభించిన వెంటనే ఆగస్టు 26 తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసిన కొద్ది వారాల్లోనే మీకు మా టీవీ న్యూస్ వైండప్ అయింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, నాగార్జున గారితో, ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారితో మా టీవీ న్యూస్ ఉంటే వీళ్ళు చిరంజీవి గారు, అరవింద్ గారు షేర్ హోల్డర్స్ కాబట్టి చిరంజీవి గారి యాత్రల తాలూకు విజువల్స్, స్పీచెస్, ప్రోగ్రామ్స్ అన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటే ప్రజలకు చేరువవుతారు కదా. మీరు దీన్ని వైండప్ చేయండి అనగానే వీళ్ళు వైండప్ చేశారు. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో నాగార్జున గారు చాలా బాగున్నారు. ఇక్కడ తర్వాత రాష్ట్రం విడిపడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారితో చాలా బాగున్నారు. నాగార్జున గారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్లో, చాలా అంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు రియల్ ఎస్టేట్ ఐకాన్. హైదరాబాద్ నగర శివార్లలో ఆయనకున్నటువంటి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం చాలా అతిపెద్ద సామ్రాజ్యం అనమాట. ఇంకా చాలా వ్యాపారాలు అయినాయి నాగార్జున గారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు అక్కడ చాలా బాధాకరమైన ఆయన స్టేట్మెంట్లో చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయంట కాబట్టి మాట్లాడండి. మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనే కదా మీ సినిమాలు విడుదలవుతాయి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచే కదా మీరు తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చారు. మీరు పుట్టి పెరిగిన మీ తాతలు తండ్రులు, మీరు పుట్టి పెరిగినటువంటి మీ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారంటే గుడివాడ నుంచి వచ్చారు, రామాపురం నుంచి వచ్చారని చెప్తారు. ఎన్టీ రామారావు గారిది నెమ్మకూరు, నాగేశ్వరరావు గారిది రామాపురం. అక్కడి నుంచే కదా మీరు వచ్చారు. అక్కడే కదా మీకు వ్యవసాయ పొలాలు ఉన్నాయి, అక్కడే కదా ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడే మీరు కృష్ణా తీరం నుంచి విశాఖ సాగర్ తీరం వరకు రియల్ ఎస్టేట్లో భాగస్వామ్యం ఉంది కదా. మరి అక్కడ రాజకీయాల గురించి మీరు ఎందుకు మాట్లాడారంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కాబట్టి కప్పదాటు వ్యవహారం అనమాట, గోడ మీద పిల్లి వ్యవహారం. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు, ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వారి స్టాండ్ తీసుకుంటారనమాట. అంటే బతక నేర్చినటువంటి ఒక ప్రవర్తన, ఒక విధానం, ఒక జీవన విధానం, నవజీవన విధానం అనమాట. దట్ ఈజ్ నాగార్జున. ఎనివే నో కామెంట్స్ అనేదానికంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది అనేది మాత్రం, అంటే ఎవరి స్వత అభిప్రాయాలు వాళ్ళవి. బట్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆచితూచి మాటలు జారబడవాలి అనేది మాత్రం మరొకసారి ఈ ఇష్యూతో తెర మీదకి వచ్చింది. ఎనివే శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సో మొత్తానికి నాగార్జున చేసిన వ్యాఖ్యల వెనక కారణాలు ఏంటి అనే దానికంటే కూడా అసలు వాళ్ళ పయనం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే పాయింట్ ఖచ్చితంగా కీలకమే. చేయకుండా ఉండాల్సింది అనేది కూడా ఒక జస్టిఫికేషన్. కన్ఫర్మ్గా ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరి మీద పగ పెట్టుకుని చేయాల్సిన పాయింట్ కాదు కదా అనేది ఒక పాయింట్. సో మీ ఒపీనియన్ కూడా ఒకటి ఉంటుంది కదా. అది మొత్తానికి ఇది సిచ్యువేషన్. నాగార్జున చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, అంతే. థ్యాంక్ యూ శ్రీకాంత్. యు ఆర్ వెల్కమ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.